ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండల అధ్యక్షుల యొక్క గజ్జరాజు గారి యొక్క అధ్యక్షతన ఈ ప్రెస్ మీట్ని పెట్టడం జరుగుతుంది. అయితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది ఏంటంటే, నిన్న 21వ తారీఖున రాహుల్ గాంధీ గారు ప్రధాని ఇంటి ముందు నిరసన తెలియచేస్తున్నప్పుడు శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్నప్పుడు ఆయన్ని పట్టుకుని అసలు రకరకాలుగా హింసిస్తూ అసలు బస్సు ఎక్కించి ఆయన అసలు రాహుల్ గాంధీ ఆయన యొక్క క్యాడర్కి కానీ ఆయన యొక్క స్టేటస్ కానీ విలువ లేకుండా, ఏ విధమైనటువంటి విలువలు లేకుండా ఆ విధంగా ఆయన అరెస్ట్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బండి విజయభాస్కర్ ఖండిస్తున్నాడు. అలాగే ఆయన దేని గురించి, రాజకీయ లబ్ధి కోసం అయితే కాదుగా, నీట్ రాసినటువంటి పిల్లల యొక్క నీట్ పేపర్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని ముందుగా నిరాహార దీక్ష చేసినటువంటి యొక్క సోనం వాంగ్చూన్ యొక్క నిరాహార దీక్షను మీరు భంగం కలిగించి, అలాగే అక్కడ యువత చేస్తున్నటువంటి నిరసనలన్నీ కూడా భంగం కలిగించి, ఇటువంటివన్నీ చేయటం వల్ల రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మోడీ గారి ఇంటి ముందు నిరసన తెలియజేయడం కోసం కూర్చుంటే ఆయన అరెస్ట్ చేయరు. దీనిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అలాగే ఎవరైతే ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యి చనిపోయారో పిల్లలు, వాళ్ళ యొక్క మరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే మానసిక ఒత్తిడికి గురైపోయారో విద్యార్థులు, వారిని దృష్టిలో ఉంచుకుని చేసినటువంటి ఈ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి యొక్క నిరసన కార్యక్రమాన్ని ఈ బీజేపీ పార్టీ వాళ్ళొక రౌడీలుగానో, వాళ్ళొక దొంగలుగానో, వాళ్ళనే వేరే రకాలైనటువంటి క్రిమినల్స్గాను చిత్రీకరించి లాఠీ చార్జీ చేయటం, టియర్ గ్యాస్ వారి మీద ఉపయోగించటం, వారిని తరిమి కొట్టడం, ఇదండి బీజేపీ పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయాలు. అంటే భవిష్యత్తు తరాలకి, యువతకి మీరు ఏమందిస్తున్నారు? గతించినటువంటి తరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మనక దేశ నాయకులు మన తరానికి ఏమైతే అందించారు, చదువుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, ఏదైనా ఒక హఠాత్ పరిణామం జరిగినప్పుడు దానికి బాధ్యత వహిస్తూ మంత్రులు ఏ విధంగా స్వచ్ఛందంగా రాజీనామా చేశారు, ఇవన్నీ మీ బీజేపీ పార్టీకి కనిపించట్లేదా? కానీ ఇవాళ ఢిల్లీలో జరిగినటువంటి ఆ నిరసన కార్యక్రమంలో బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు. వాళ్ళ విద్యార్థులు అనుకుంటున్నారా, వాళ్ళ రౌడీలు అనుకుంటున్నారా? ప్రాణాలు పోయేటట్టుగా కొట్టడం, ఆడ మగ తేడా లేకుండా విచక్షణారహితంగా వారిని బాధించడం, వాళ్ళు అక్కడ బాధలు పడి కష్టపడి చదువుకుని నిరసన తెలియజేయడానికి జంతర్ మంతర్ దగ్గరికి వచ్చినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉండి ఎంత క్షోభ భరిస్తారో తస్మాత్ జాగ్రత్త. బీజేపీ పార్టీది గుర్తుపెట్టుకోవాలి. మీరు రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారని మీరు అనుకుంటున్నారేమో, లేకపోతే సోనం వాంగ్చూన్ని మీరు తీసుకెళ్ళి ఆ నిరసన కార్యక్రమాన్ని భంగం చేశారని అనుకుంటున్నారేమో. 2029లో ప్రజలు చెంపపెట్టుగా, మీరు తీసుకునే నిర్ణయాలకి ప్రజలు చెంపపెట్టుగా, యువత బీజేపీ పార్టీకి చెంపపెట్టుగా తీసుకుపోయే నిర్ణయాలు మీరు చూడడానికి సిద్ధంగా ఉండండి. అలాగే ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఇంకో విషయాన్ని నేను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను. బీజేపీ పార్టీ యొక్క వైఖరి
ప్రజల పట్ల బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, పెరుగుతున్నటువంటి ధరలు, సామాన్యుడి యొక్క నడ్డికి విరిగిపోయేటటువంటి బడ్జెట్లు తీసుకొస్తున్నటువంటి బీజేపీ పార్టీని సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ ఢిల్లీలో విద్యార్థులు పడుతున్నటువంటి బాధలను ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూస్తున్నారు దేశవ్యాప్తంగా. కానీ కొంతమంది నాయకులు, ప్రముఖులు ఇప్పటికొచ్చి ఆ విషయమై మన ఆంధ్రప్రదేశ్ నుంచి నోరు విప్పకపోవడం, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడకపోవడం, విద్యార్థులు ఈ విధంగా ఎందుకు హింసిస్తున్నారని అడగకపోవడం చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ప్రశ్నించలేనటువంటి తత్వాన్ని కోల్పోయినందుకు ఈ ప్రాంతీయ పార్టీల్ని ఏ విధంగా పరిగణించాలనేది కూడా అర్థం కాని పరిస్థితి. తస్మాత్ జాగ్రత్త. 2019లో బీజేపీ, 2029లో బీజేపీ పార్టీకి ఎవరైతే అండగా ఉండి కొమ్ము కాస్తున్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు. కనుక ఇప్పటికైనా సరే ప్రాంతీయ పార్టీలు కళ్ళు తెరిచి బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలను ఖండిస్తారని, విద్యార్థులకి అండగా నిలుస్తారని ఈ యొక్క మీడియా పూర్వకంగా, హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం.